గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు గట్టిగా మోగాలి. శ్రీ వెంకటేశ్వర్లు తోపల వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేక అతిథి ఎంతో మందికి ఇక్కడ చాలా మంది ఆయన దగ్గర చదువుకొని ఉంటారు. ఒక మహానుభావుడు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనని మేమందరం ఆయన దగ్గర చదువుకున్నాము, ఆయనతో కలిసి ఉద్యోగం కూడా చేశాము. అది మా అదృష్టం. అటువంటి మహానుభావులు వారు రిటైర్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. శ్రీ శ్రీ సుబ్బారావు గారిని వేదిక మీదకి అందరూ చెప్పడం మధ్య రిటైర్ సిఈటి మరొక మంచి వ్యక్తి, కళాకారుడు, మనందరినీ కళల పట్ల ముందుకు నడిపించినటువంటి ఒక సీనియర్ ఉపాధ్యాయుడు రిటైర్ అయినటువంటి శ్రీ గురవయ్య మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మా అందరికీ పరిచయం అయ్యి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు నడిపించాలని ఊరు గ్రామ గ్రామాల తిరుగుతూ ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టి ఉద్యోగరీత్యా ఈ జిల్లాకు వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా సోదరి ధనలక్ష్మి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అలాగే ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా తమ స్థానాల్లో ఆశీలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా ప్రధానోపాధ్యాయుల వారిని కోరుతూ వారికి దయాసనం చెప్తున్నారు. థ్యాంక్ యూ సుబ్బారావు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభించుకోబోయే ముందు మన గ్రామంలో మన అత్తోట వెంకటేశ్వర్లు గారి తమ్ముడు శ్రీనివాసులు అకాల మరణం చెందారు. మనకి వారి వెంకటేశ్వర్లు గారు ప్రతి సంవత్సరం కూడా 11,000 రూపాయలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు కూడా ఇచ్చేటప్పుడు కూడా శ్రీనివాసులు కూడా వస్తుండేవారు. మన ముందు వారు లేనందువల్ల మన వెంకటేశ్వర్లు గారు గుర్తు చేశారు. వారి మాటను గౌరవిస్తూ ప్రతి ఒక్కరు 2 నిమిషాలు అత్తోట శ్రీనివాసరావు గారికి ఆత్మశాంతి కలగాలని మౌనం పాటించి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. సార్, ఒక 2 నిమిషాలు. వెంకటేశ్వర్లు గారు, బి వెంకటేశ్వర్లు గారు, ఎన్ కృష్ణమూర్తి గారు, మన కొల్లూరి హరిబాబు గారు, హనుమంతరావు గారు, వెంకటేశ్వర్లు, హరిబాబు, మా గురువర్యులు సుబ్బారావు సారు, గురవయ్య సారు, మేడం ధనలక్ష్మి మేడం గారు, కొసన్న, ధనమ్మ, ఆదిలక్ష్మి తల్లిదండ్రులు, రంగస్వామి గారు, నాగేశ్వరరావు గారు, సుధాకర్ రావు గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, సందాటి రవి గారు, ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 70వ గణతంత్ర దినోత్సవాన్ని అధ్యక్షులు తుది పలుకులుగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి మన యొక్క వక్తలకు స్వీకరిస్తాను. చరిత్ర కలిగిన మన బడి, మంచి ఉపాధ్యాయ బృందం, మంచి బడి అంటే ఎంతో అభిమానం చూపించే నల్లదలపూరు గ్రామ ప్రజానీకం,
వారితో ఏర్పాటైనటువంటి పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఎక్కడెక్కడో దేశాల్లో విదేశాల్లో వేరు వేరు చోట ఉన్నా కూడా మనకి దాదాపు 70,000 రూపాయల ఎస్టిమేషన్తో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా నా నమస్కారాలు. అయితే భారత రాజ్యాంగం మా స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం అని చెప్పి మనకి 2 జాతీయ పండుగలు. జ్యోతి చిన్నపిల్లలు తొండబాకండి, పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినాలి. అసలు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే ఏంటి అని అంటే, భారత రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత ఆమోదించుకున్న తర్వాత 1950 జనవరి 26వ తేదీన మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఈ గణతంత్రం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారు. రిపబ్లిక్ డే అంటే ఏంటంటే భారతదేశంలో అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రథమ పౌరుడైనటువంటి గవర్నరు తరువాత మన ముఖ్యమంత్రి గారు ఎవరైనా కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడి పరిపాలనలో ప్రధాన భూమిక వహించే విధంగా మనం రాజ్యాంగాన్ని రాసి పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న తర్వాత వలస పాలనా విధానంలో ఉన్నటువంటి చట్టాలను కాదని భారత ప్రజలమైనటువంటి మేము సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగినటువంటి లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద దేశాలుగా మాకు మేము రాసుకుంటూ మాకు మేము సమర్పించుకుంటున్నామని చెప్పి రాజ్యాంగ పీఠిక రాసుకుని స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క జీవితాలని వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా పెట్టి ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వారి నుంచి భారతీయులు తమకు తామే పరిపాలించుకునే విధంగా ఈరోజు మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకొని దానిలో అన్ని చట్టాలు పొందుపరుచుకొని చేసుకుంటా ఉన్నాం. అయితే ఇందులో పిల్లలైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, మహిళలైతేనేమి, పౌరులైతేనేమి, విదేశీయులు కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మనకి పూర్తి స్వేచ్ఛని రాజ్యాంగాన్ని ఒకటి రాసుకొని ఆ రాజ్యాంగం అమలుపరుచుకున్నటువంటి రోజునే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. కాబట్టి పిల్లలందరూ కూడా భారతదేశం మమకారం. ఈరోజు ఆదివారం అయినా కూడా పిల్లలందరూ కూడా అటెండ్ అవ్వడం చాలా గొప్ప అంశం. చెప్పున్నాం, పిల్లలు ఆదివారం వచ్చింది, మీరెవరూ కూడా జాతీయ సమైక్యత కానీ దేశాభిమానం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి స్టూడెంట్స్గా మీరు ఆదివారం అనుకోకుండా పాఠశాలకు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు, భారతీయుడుగా ఉన్నందుకు చాలా గర్వించాల్సినటువంటి అంశం. భారతదేశంలో భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలుతో భారత రాజ్యాంగం ఉన్నింది. ఈ రాజ్యాంగం రాసుకున్నప్పుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగం సమయం పట్టింది. అనేక దేశాలు తిరిగి ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, పంచాయతీ విధానం, నగరపాలక విధానం, రాష్ట్రపతి ఎన్నిక, ముఖ్యమంత్రి ఎన్నిక, గవర్నర్ ఎన్నిక, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ అన్నీ కూడా ఏ చట్టం ఎక్కడ మంచిగా ఉంటుందో అన్ని దేశాలు తిరిగి అందరూ కూడా అనేక ఉపసంఘాలు, సంఘాలు వేసుకొని రచనా సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని
మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన ద్వారా రచనా సంఘం జరిగి ఎంతో ఇప్పటికి కూడా భారత రాజ్యాంగం చాలా లిఖిత రాజ్యాంగంలో అత్యంత పెద్ద రాజ్యాంగం మంది. ఇంత రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా 106 రాజ్యాంగ సవరణల ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎంతో గొప్పగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి దేశాలైనటువంటి బంగ్లాదేశ్ చిన్న దేశం అయినా కానీ, పాకిస్తాన్ అయితేనేమి, తర్వాత పశ్చిమాసియా దేశాలు అయితేనేమి, అన్నిటిలో కూడా సంక్షోభాలు ఏర్పడి ఇప్పటికి కూడా కొట్టుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు జరుగుతూ ఉంటే మన భారతదేశం విశ్వగురుగా అన్ని దేశాలకు కూడా మనం పెట్టినటువంటి ఐక్యరాజ్య సమితిలో పెట్టిన ప్రతి రిజల్యూషన్, ఎగ్జాంపుల్ ప్రపంచ యోగా దినం అని పెడితే దాన్ని ఒప్పుకొని ఐక్యరాజ్య సమితి ప్రపంచ యోగా దినాన్ని మన దేశంలో పుట్టినటువంటి యోగాని ఒక డేగా కూడా పెట్టి జరుగుతూ ఉంది.